ఇప్పుడు మీ దగ్గరికి టైప్ 1 టైప్ 2 నేను ఒక ఛాలెంజ్ గానే మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయుర్వేదం గురించి జనాలకు తెలియాలి కాబట్టి అడుగుతున్నాను. అప్పుడే స్టార్ట్ అయిన షుగర్ పేషెంట్ టైప్ 1 టైప్ బి వాళ్ళు ఇద్దరు వచ్చారు. టైప్ 1 టైప్ 2 ఇద్దరు వచ్చారు. ఆయుర్వేదంలో వీళ్ళకు మీరు చెప్పే అన్ని రకాల పద్ధతులు ఫాలో అయ్యి మీరు చెప్పే ప్రతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో వాళ్ళకి ఆ షుగర్ నయం అవుతుంది, మళ్ళీ తిరిగి రాదు అని మీరేమన్నా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? సో టైప్ 1 అనేది వంశపారంపర్యంగా వచ్చింది కాబట్టి దాంట్లో నేను ఏమీ చేయలేను, అది ముందే చెప్తున్నాను. ఎందుకంటే టైప్ 1 బట్ దేర్ పర్సంటేజ్ వెరీ మీగర్, అది మళ్ళీ కూడా చెప్తున్నాను, దేర్ పర్సంటేజ్ వెరీ మీగర్. బట్ ద మెజారిటీ టైప్ 2 పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పినట్లు కనుక నడుచుకుంటే నా 30 సంవత్సరాల అనుభవం చెప్తా ఉంది, షుగర్ అద్భుతంగా తగ్గించుకోవచ్చు. ఓకే, ఎన్ని రోజులలో, అది ఎంత టైం పడుతుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏజ్. ఓకే, ఒక ఫ్యాక్టర్, ఆయన చేసే వృత్తి పని సెకండ్. ఓకే, థర్డ్ వచ్చేసి ఆయన నడుచుకుని ఆయన తీసుకునే ఆహార పదార్థాలు ఏంటి, ఈ మూడిటి పైన ఫస్ట్ ఆధారపడి ఉంటుంది మేడం. సరే, ఏజ్ వైజ్ గానే మనం క్యాల్కులేట్ చేద్దాం. 60 to 80 ఏజ్. ఇప్పుడు మనకు 80 తర్వాత అని అంటే అది కాంప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి, అంటే బ్రతకమా ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఫస్ట్ పెద్ద ఏజ్ నుంచే తీసుకుందాం, లేకపోతే 50 to 80 ఏజ్ తీసుకుందాం. 50 to 80 ఏజ్ అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రయోగాలు చేసి వస్తారు. అతను ఇది రిటైర్ అయిపోయారు, ఇంట్లో ఉన్నారు, మార్నింగ్ లేచి రొటీన్గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఆయనకి ఏదో తెలిసిన ఫుడ్ తీసుకుంటారు, 8 కల్లా క్లోజ్ చేసుకొని బెడ్ మీదకి వెళ్ళిపోతారు. ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు, ఎన్ని రోజుల్లో అతనికి షుగర్ తగ్గుతుంది? ఆయన ఎంతకాలం అప్పటి వరకు ఆయుర్వేదం అలోపతి వాడు ఉంటాడు, అది చెప్పండి. ఆయన ఎంతకాలం అలోపతి వాడు ఉంటారు? అవన్నీ అంటే ప్రీవియస్లో ఏం తీసుకున్నారు ఏంటి అనేది అవన్నీ వదిలేద్దాం. మీరు అవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు, సరే అలోపతికి వాడారు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడారు, ఆయన తెలిసిన ఇంటి చిట్కాలు వాడారు, అన్నీ వాడారు, ఏది తగ్గలే, ఏదో కంట్రోల్లో ఉందంటే ఉంది అన్నట్టు ఉంది. ఇవన్నీ అయిపోయి చేతులు ఎత్తేసి మీ దగ్గరికి వచ్చారు. నాకు ఏంటి అతను అసలు ఎలా ఫాలో అయితే ఆయుర్వేదానికి సంబంధించి కంట్రోల్ అయ్యి అతను హ్యాపీగా ఉండగలుగుతాడు? ఆయన ఫస్ట్ తీసుకెళ్ళి ఒక ఆశ్రమం, ఆయుర్వేద ఆశ్రమంలో ఉంచాలి సార్ మేడం. ఓకే, ఉంచేసి ఒక రొటీన్ ఇచ్చేసి రొటీన్ చార్ట్ క్రియేట్ చేసుకోవాలి. జిండాల ఆరోగ్యాశ్రమంలో ఉన్నట్టుగా తీసుకుపోయి అక్కడ పెట్టాలి అన్నట్టు. ఓకే, రైట్ అండి. సో ఆయుర్వేద డాక్టర్లకు ఇది ఒక్కటి కాస్ట్లీయెస్ట్ ఒక ఏమంటారంటే ఒక ఛాలెంజ్ అన్నట్లు. ప్రజలు విసిరే ఛాలెంజే మీరు విసిరారు, అంతే. ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా వీళ్ళకు ఫుడ్, న్యాచురల్ ఫుడ్ దొరకాలి, రోజు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించాలి. రైట్, ఫుడ్ మారింది, ఎక్సర్సైజ్ మారింది, ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయండి, లేవని క్వశ్చన్ కూడా కాదండి, మంచి మంచి ఔషధాలు ఉన్నాయి అట్లా. సో ఇవన్నిటి వాడుకుంటూ ఆయన కనుక వచ్చి ఉండి చేసుకుంటే కనుక మాత్రం ఒక 3 monthsలో ఆయన షుగర్ను కంట్రోల్ చేసుకోవచ్చండి. ప్రొవైడెడ్ ఆయన ప్యాంక్రియాస్ అనేటటువంటిది ఇన్సులిన్ ఎంతో కొంత ఉత్పత్తి చేస్తూ ఉండాలి. మొత్తానికి చేయకుండా ఉంటే కేవలం మందుల మీదనే ఆధారపడాలి అంటే వాళ్ళకున్న రామబాణం ఏంటి అంటేనేమో ఇన్సులిన్. మాకు అట్లాంటి ఇన్సులిన్ లాంటి రామబాణాలు లేవు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ అదొక్కటే మైనస్ పాయింట్ తప్ప మిగతా ఏం తగ్గించుకోవచ్చు, ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ వాళ్ళు 60 to 80 అనేటటువంటిది ఒక రొటీన్గా అలవాటు అయిపోయినటువంటి ఏజ్ అండి. మనం వాళ్ళకు షుగర్ తగ్గించుకోవాలి అని ఒక కృతనిశ్చయంగా ఉన్నప్పుడు మాత్రం మనం ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది నిజాయితీగా మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఓకే, అంటే మీతో పాటు వాళ్ళకు కూడా తగ్గాలి, నేను తగ్గి తీరాలి అనేసన్న ఒక మెయిన్ ఎయిమ్ ఉండాలి. పైగా ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా తీసుకున్నా కానీ ఆయుర్వేదం అనేటటువంటిది ఆ స్థాయికి ఇంకా వెళ్ళాలి అంటే ఎలాగంటే ఒక మంతెన సత్యనారాయణ రాజు గారు లాంటి ఆశ్రమం ఉండాలి ఆయుర్వేదానికి. ఓకే, మొత్తానికి ఏంటంటే న్యాచురోపతి ఒక పక్కకు వెళ్ళింది, యోగా వెళ్ళింది, ఇంకా అలోపతి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయుర్వేదం అనేటటువంటిది గడిచినటువంటి ప్రతి దశాబ్దంలో చాలా మార్పులు వస్తున్నాయి. నేను ఒక 30 years 35 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసి ఈ విషయం. ప్రతి దశాబ్దంలో ఒక రకమైన ఉప్పెనలాగానే మార్పు వస్తూ ఉంది ప్రజల్లో కూడా.
అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మా బోటి వాళ్ళం మేము ఆయుర్వేదం గురించి ఒక ఎలా అంటే ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదం చెప్పడం వల్ల అసలు గన్ షాట్గా ఈ మూలికలు వాడితే, ఈ ఔషధాలు వాడితే, ఈ వనమూలికలు వాడితే ఏ రకమైన మార్పు వస్తుందో చెప్పడం మూలాన ఆయుర్వేదం అనేటటువంటిది ఏంటంటే విస్తృతంగా ప్రజల మధ్యలోకి వెళ్ళింది. ఒక కాన్ఫ్లిక్ట్ రేజ్ అయింది. నేను ఇది వాడాను, నాకు ఇది తగ్గింది అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే ఇంకొక స్టెప్ ఏంటి అంటే పేషెంట్కు పరిశుభ్రమైనటువంటి అంటే ఏ రకమైన పెస్టిసైడ్స్ అంటేటటువంటి ప్లేస్లో పెరిగినటువంటి ఆహార పదార్థాలను ఇవ్వాలి. కాయగూరలు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఏవైనా కానీ ఒక అన్టచ్డ్ ఏమంటారంటే మనకు ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువ మొత్తంలో పడినటువంటి నేల అంటే ఆరోగ్యకరమైనటువంటి నేలలో పండినటువంటి వాటిని ఇవ్వాలి. ఒకటి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏవైనా అక్కడ ఇవ్వాలి. అండ్ దెన్ ద పేషెంట్ వచ్చేసి డాక్టర్స్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి నిరంతరం. రోజు ఆయనకు నియమితమైనటువంటి వ్యాయామాలు ఏవైతే చేయడానికి ఆ రోగానికి సంబంధించినటువంటి వ్యాయామాలు ఏముంటాయో ఎక్సర్సైజెస్ లాంటివి, యోగా లాంటివి అవి ఒకటి. ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి వాతావరణం, టెన్షన్ లేకుండా ఏం లేకుండా ఆహార పదార్థాలు, యోగా, ఎక్సర్సైజెస్, ప్రశాంతమైనటువంటి వాతావరణము ప్లస్ ఆయుర్వేద ఔషధాలు ఇలా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా తగ్గే ఆస్కారం ఉంటుందండి. పేషెంట్ను మేము ఇప్పటిదాకా మా ప్రాక్టీస్లలో అవుట్ పేషెంట్ ఎంత పెద్ద సమస్య ఉన్నా అవుట్ పేషెంట్ని చూస్తున్నాం. ఓకే, అది డయాబెటిక్ అల్సర్ కానివ్వండి, లేకపోతే మరొకటి కానివ్వండి, ఇంకోటి అవ్వండి. ఎందుకంటే ఇది వ్యాపార సరళి కానీ లేకపోతే సర్వీస్ సరళికి కానీ సరిపడేటట్టుగా లేదు. ఇప్పుడు ఉండేటటువంటి పేషెంట్స్ యొక్క సంబంధించినటువంటి డేటా కానీ మాకు అంతలా లేదు. అంటే అది మాకు కేవలం ఖర్చులు వెళ్ళడానికి కూడా లేదండి చెప్పాలంటే. ఓకే, అంటే అట్లాంటి వాతావరణంలో ఉంచి చేసిన అది నేను ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రయత్నమే నేను ఇప్పుడు చేస్తున్నాను. అంటే ప్రయోగం అంటే ఛాలెంజింగ్గా తీసుకోవాలన్నప్పుడు ఒక ప్రయోగశాల ఉండాల్సిందే అన్నది మీ కాన్సెప్ట్. అది ప్రయోగశాల అని నేను అన్నాను కానీ దానికి సంబంధించినటువంటి ఏమంటారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలోపతిలో చూడండి, మాట్లాడితే హాస్పిటలైజేషన్ చేస్తారు. చేసేది ఏం చూస్తారు? ది చెక్ ది పారామీటర్స్ ఫస్ట్. పారామీటర్స్లో ఏదైనా గడబడి ఉందనుకోండి, ఆ పారామీటర్స్ని ఏం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ముందు పేషెంట్ అడ్మిట్ చేసేస్తారు ఫస్ట్. ఓకే, ఈ పొటాషియం తగ్గింది, ఎందుకు తగ్గింది, ఏం తగ్గింది తర్వాత ముందు యూ ప్లీజ్ గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ అంటాడు. పొటాషియం తగ్గిందని అంటే పొటాషియం పెరగడానికి ఏం మందులోనే ఇస్తారు. సోడియం తగ్గింది, సోడియం పెరగడానికి ఏం చేద్దాం, ప్రోటోకాల్ అన్నట్లు. సో ఆయుర్వేదంలో కూడా అట్లాంటి హాస్పిటలైజేషన్ రావాలి. ప్రజలు ఆ రకమైనటువంటి విధి విధానాన్ని అందుకునేటట్టు కూడా ఉండాలి. అప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే ఇంత తక్కువ పరిస్థితులు ఉన్న ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదాన్ని దాదాపు నేను ఒక 20-25 ఇయర్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఓపీడీ లెవెల్లో తీసుకొని పెద్ద మేజర్ కేసెస్ తీసుకొని పని ఎంత కష్టమైనటువంటి వ్యవహారము. పేషెంట్ ఏమాత్రం చిన్న తేడా వచ్చినది మా వినికి వస్తుంది. మీరు వాడమన్నారు, వాడానండి, ఏం తగ్గలేదండి అంటారు. ఛాలెంజ్ విసురుతారు, వాళ్ళు గమ్మున కూర్చుంటారు. కొంతమంది ఎలా చేస్తారంటే, ఏమయ్యా బాబు నువ్వు బైక్ ఎక్కకు, తిరగొద్దమ్మా, చేద్దామా అని చెప్తాం. తగ్గిన తర్వాత ఏమైనా చెక్ చేసుకొని చూసుకుంటుంటాడండి పారామీటర్స్ అన్ని. నీకు ఎవరు చెప్పారు అంటే జస్ట్ 2 కిలోమీటర్స్ సార్ అంతే, ఇట్లా పోయి ఇట్లా వచ్చాను సార్, కానీ బాగానే ఉందన్న తర్వాత నేను వెళ్ళడం మొదలెట్టాను సార్. ఎవరు నన్ను మొదలెట్టావు? లేదు సార్ బాగానే ఉంది కదని వెళ్ళాను సార్ అంటాడు ఆయన. ఆయన ఎంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు. అదే తగ్గపోతే ఎలా మాట్లాడతాడు? అంటే ఓపీడీ లెవెల్లో అడ్మిషన్ తీసుకోవాల్సిన పేషెంట్ ఓపీడీ లెవెల్లో చేస్తున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేద డాక్టర్కు ఇది సమస్య, ఛాలెంజ్లలో అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. అందుకని ఇలాంటి వాతావరణం ఇంకా రావాల్సిన ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు ఎలాగో ఫ్యూచర్లో ఆశ్రమం స్టార్ట్ చేయబోతున్నారు. అలా వచ్చి మీ దగ్గర ఉండి మీరు చెప్పిన ప్రతి డైట్, ఎక్సర్సైజ్, అదే వెదర్, ఫుడ్ మీరు ఇచ్చింది అన్ని తీసుకొని 60 to 80 ఏజ్ ఉన్న వాళ్ళు ఎన్ని నెలల్లో షుగర్ని కంప్లీట్ కంట్రోల్లో చేసుకోగలుగుతారు?
మళ్ళీ దిస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మళ్ళీ సిచ్యువేషన్స్ అండి. ఓకే, సిచ్యువేషన్ అంటే నేను తప్పించుకోవడానికి చెప్పట్లేదు సుమా. అంటే చూసే వాళ్ళకి మళ్ళీ అదే ఆన్సర్ వచ్చేస్తుంది. మరి అదే ఆన్సర్ అంటే పొమ్మని చెప్పండి, వేలు తీసేసి కాలు తీసేసుకొని ప్రాణం కూడా తీసుకోమని చెప్పండి. మేము వద్దంటున్నామా మరి? ఓకే, మేము మనం చెప్పింది కూడా వినాలి కదా. అక్కడ ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా ఓ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ ఇక్కడ మేము చెప్పింది వినడానికి ఏం కష్టం? మీరు మమ్మల్ని ఆదరించాలి కదా. వచ్చే వాళ్ళందరూ ఎప్పుడు వస్తున్నారు? లాస్ట్ అవర్లో వస్తున్నారండి. ఇప్పుడు నేను నా ఓపీలో ఈరోజు చూడండి, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్ అండి. 8 సంవత్సరాల తర్వాత వస్తే ఎట్లా అండి? అయినా రిజల్ట్ ఇస్తున్నాం కదా. 91 years ఓల్డ్ మ్యాన్ ఇప్పుడు మనం చూసిన పేషెంట్, సర్వైకల్ కార్డ్ కంప్రెషన్, మైలోమలేషియా చేంజెస్, అంటే వెన్నుపాము పై పొరలు కూడా శైథిల్యం పొందుతూ ఉన్నాయి. చెప్పండి, ఇట్లాంటి కేసులు అది కూడా ఏంది 10 సంవత్సరాల తర్వాత వస్తారు. మళ్ళీ అందులో కూడా ఆయన చెప్పేది నిజమేంతనో కూడా నాకు తెలియదు. 10 ఏళ్ళు అయిందో 20 ఏళ్ళు అయిందో అని చెప్పింది సత్యం. ఇట్లా ఉంటుంది. హిస్టరీగా కరెక్ట్గా లేకపోయినా ఇబ్బంది. మరి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వినరు. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, 20 సంవత్సరాల నుంచి మధుమేహం ఇన్సులిన్ వాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన తీసుకుపోయేసి ఆయన తగ్గించుకుంటానని వచ్చాడు అనుకోండి, 20 ఏళ్ళు ఇన్సులిన్కి అలవాటు అయిపోయిన ఆయన ఒక్కరోజు నేను ఆయుర్వేద ఔషధాలు ఇచ్చినట్లయితే మార్పు ఎలా వస్తుంది? సపోజ్ నేను ఇచ్చిన అనుకోండి, అది నేను అబద్ధం చెప్పిన వాడిని అవుతాను. కాబట్టి సబ్జెక్ట్ టు ది పారామీటర్స్. ఓకే, పేషెంట్ కనుక సిన్సియర్గా వచ్చి సిన్సియర్గా చెప్పినట్లుండి సిన్సియర్గా అలాంటి పారామీటర్స్ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్లయితే అది సాధ్యమేనండి. ఎందుకంటే మేము చాలా విభిన్నమైనటువంటి కేసులు చూస్తున్నాం. నెక్స్ట్ ఏజ్ 40 to 50 లేకపోతే 35 to 50 వీళ్ళు జాబ్ చేస్తారు. పొద్దున లేవడము, హడావుడికి పరిగెత్తడము, టాబ్లెట్స్ లేకపోతే నడవలేని పరిస్థితి, కంపల్సరీ షుగర్ కంట్రోల్ అవ్వాలంటే టాబ్లెట్ వేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జాబ్ చేస్తూనే మీరు చెప్పే డైట్ ఫాలో అయ్యి ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటే ఎన్ని రోజుల్లో షుగర్ కంట్రోల్ అవుతుంది? మేడం ఇక్కడ సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, అంటే కోపాలు వస్తాయి కానీ క్లయింట్స్కు నా 35 సంవత్సరాల అనుభవం పెట్టి చెప్తున్నా. పేషెంట్ ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడు, అవును, రేపు మాట్లాడింది ఎల్లుండి మాట్లాడు, ఎల్లుండి మాట్లాడి 10 రోజుల తర్వాత మాట్లాడు. ఆయన చెప్పిన మాట నేను అలా ఏం చెప్పలేదండి నేను అంటాడు ఆయన. ఏం చేస్తామండి ఆర్గ్యుమెంట్ అక్కడ ఆయనతోని? ఇప్పుడు ఒక మెట్ఫార్మిన్, ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్తో ఇంగ్లీష్ డాక్టర్ డ్రామా ఆడుతున్నాడండి అనకూడదు. కానీ మేము ఇంత చేస్తామని అన్నా కూడా ఆయన లాస్ట్ అవర్లో ఎందుకు ఎంచుకుంటున్నాడు ఆయన? మేము 35 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం షుగర్ తగ్గుతా అని. సరే సార్, మరి బుద్ధి తక్కువ అయిపోయింది, మీరే దిక్కని వచ్చాము. సరే, అట్లా అన్నప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం. అదే నేను ఇప్పుడు యాజ్ ఎ పేషెంట్ గా నేను ఒక విషయం చెప్తాను. ఇటీవల డిస్కస్ చేద్దాం. ఇటీవల జరిగింది చెప్తాను. కళ్ళు వాచిపోయేసి షుగర్ వచ్చేసి 400 ఉందండి. 400 తగ్గట్లేదు. నేను ఒకటే మాట చెప్పాను, అదని చూసి చూడు నువ్వు ఒక్కటి చెయ్యమ్మా అన్న. ఏం చేయాలి సార్ అన్నాడు. నా ఫామ్ హౌస్లో బిల్వపత్రం ఉంది, ఫ్రెష్గా ఉందమ్మా, నీకు ఎంత ఓపిక ఉండదో అది తెంచుకొని ఆయన అన్నాడు. 1 కిలో ఆకు తెంచుకున్నాడు. నేను ఏం లేదు, 1 టీ స్పూన్ మంచి పసుపు, మేలిమి పసుపు నువ్వే ఇంట్లో పొడి కొట్టిచ్చేసేసుకొని దాంట్లో వేసేసుకొని కషాయం కాచుకొని తాగునైనా అన్నాం. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 30 డోసులు పడ్డ వెంటనే నీ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ 250కి వచ్చిందండి షుగర్. ఓకే, పోస్ట్ లంచ్ పనిచేస్తుంది కదా. మళ్ళీ నెక్స్ట్ పేషెంట్ కనిపించిందే లేదు, మళ్ళీ అడిగిందే లేదు. మహేష్ బాబు గారు నెక్స్ట్ మంత్ చేయమంటావా? ఏం చేయాలి, ఎలా చేయాలి చెప్పండి. ఫస్ట్ ఎంత ఉత్సాహంగా వచ్చాడు, మనం పేషెంట్ని రక్షిద్దామని అనుకున్నాం. ఎందుకంటే ఏదైనా కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా లేదా దెబ్బ తగిలినా అది సెప్టిక్ అయిపోయేసి నానా బీభత్సం జరిగే ఆస్కారం ఉంది. మనం అంత కరుణ చూపించాం, ఒక 10 పైసలు లేకుండా ఆయనకు చెప్పాము, తెంచుకోమన్నాను, వాడాడు, చూసి ఇచ్చాం. మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది? నెక్స్ట్ మంత్ వచ్చాడు, అంతే గాయం. పేషెంట్లలో సిన్సియారిటీ లేకపోతే ఎలాగ? తగ్గినా కూడా సిన్సియారిటీ లేకపోతే ఎలాగా? ఓకే, కాబట్టి సిన్సియర్గా కనుక వాడినట్లయితే 90 డేస్లో షుగర్ను నార్మల్గా తీసుకొస్తామండి. 90 రోజుల్లో? 90 రోజులు అంటే ఇప్పుడు వేసుకోగానే తెల్లారంగానే పని చేస్తుందండి కాదు కదా. ఓకే, 90 రోజుల్లో కంట్రోల్ తీసుకురావడం కూడా గొప్ప విషయమే కదా. అది తీసుకొస్తాం. ఛాలెంజింగ్ ఇది, ఛాలెంజింగ్. ఆయన పేషెంట్ని ముందు నాకు రాసిమ్మని చెప్పండి, కండిషన్స్ అన్ని రాస్తా నేను, సంతకం పెట్టమని చెప్పండి, బాబు నువ్వు చెప్పిందంతా చేస్తా అని చెప్పండి. వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఫిక్స్ చేసి నేను ఏం చేస్తున్నాడో చూస్తాను. నేను చూసిన తర్వాత ఏం చేస్తున్నాడో లేదో నేను కనుక్కుంటా. నేను ఓకే, అర్థమవుతుందా? ఆయన అంతా సిన్సియర్గా ఉన్నట్లయితే మందులు కూడా సిన్సియర్గా పనిచేస్తాయండి. ఆయననే సిన్సియర్గా ఉండాడు ఫస్ట్.